హిందూ సంప్రదాయంలో విద్య, జ్ఞానం, సంగీతం, కళలు వంటి వాటికి దేవత అయిన సరస్వతీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, నిండు మనసుతో ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయటమే కాకుండా ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావడం కోసం, సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం వారి వారి రాశి చక్రం ప్రకారం కొన్ని మంత్రాలను పఠించడం చాలా శుభప్రదం. అవేమిటో తెలుసుకుందాం. మాఘమాసం అంటేనే విశేషమైన పర్వదినాల మాసం. ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమితోనే పర్వదినాలు ప్రారంభమవుతాయి. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది 2026 జనవరి 23న వసంత పంచమి పండుగ జరుపుకోనున్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఈ వసంత పంచమి రోజే జన్మించిందని పండితులు చెబుతారు. ఈ వసంత పంచమి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని బాసర, వర్గీల్, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వంటి ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈ వసంత పంచమి రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానం, విద్యాబుద్ధులు వికసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో పిల్లలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వసంత పంచమి రోజు వారి వారి రాశి ప్రకారం పఠించాల్సిన మంత్రాలను తెలుసుకుందాం. ప్రతి రాశి చక్రానికి స్వంత పాలక గ్రహం ఒక ప్రత్యేక మంత్రం ఉంటుంది. ఇది బుద్ధికి పదును పెడుతుంది, పరీక్షల్లో విజయాన్ని సాధిస్తుంది, మాటల్లో మాధుర్యాన్ని తెస్తుంది మరియు జీవితంలో జ్ఞానం, శ్రేయస్సును తెస్తుంది. మేషరాశి. కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారికి తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. మంత్రం ఓం ఐం సరస్వతీ నమః 108 సార్లు పఠించాలి. జప విధానం ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు వైపుగా అభిముఖంగా జపించండి. ప్రయోజనాలు పరీక్షల్లో విజయం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం, మాట్లాడే స్పష్టత కలుగుతుంది. వృషభ రాశి. శుక్రుడి ప్రభావంతో వృషభ రాశి వారు కళలు, సౌందర్యాన్ని పొందుతారు. జపించాల్సిన మంత్రం ఓం హ్రీం సరస్వతీ నమః 108 సార్లు. జప విధానం పసుపు రంగు దుస్తులు ధరించి ఉత్తర దిక్కులో కూర్చోవాలి. ప్రయోజనాలు సంగీతం, కళ, రచన, ప్రసంగంలో విజయం, సంపద, అదృష్టం పెరుగుతాయి. మిథున రాశి. బుధుడి ప్రభావంతో మిథున రాశి వారు తెలివైన వారు, వ్యాపారంలో బాగా రాణిస్తారు. జపించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యే నమః 108 సార్లు. జప విధానం ఆకుపచ్చ దుస్తులలో తూర్పు లేదా ఉత్తర దిశలో జపించాలి. ప్రయోజనాలు వ్యాపారంలో పురోగతి, చదువులో ఏకాగ్రత, తెలివితేటలు కలుగుతాయి. కర్కాటక రాశి. చంద్రుని ప్రభావంతో కర్కాటక రాశి వారు సున్నిత స్వభావం కలిగి మనశ్శాంతిని పొందుతారు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ సరస్వత్యే నమః 108 సార్లు. జప విధానం తూర్పు దిశలో తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులలో కూర్చొని జపించాలి. ప్రయోజనాలు మానసిక అశాంతి తొలగింపు, మానసిక స్థిరత్వం, తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి. సూర్యుని ప్రభావంతో సింహరాశి వారు నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. జపించాల్సిన మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రూ సహ సూర్య సరస్వత్యే నమః. జప విధానం తూర్పు దిశలో ఎరుపు లేదా పసుపు వస్త్రాలలో కూర్చొని జపించాలి. ప్రయోజనాలు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ప్రభుత్వ పనుల్లో విజయం, ప్రతిష్ట లభిస్తుంది. కన్యారాశి. బుధుడి ప్రభావంతో కన్యారాశి వారు విశ్లేషణాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేస్తారు. జపించాల్సిన మంత్రం ఓం భూం బుద్ధయే సరస్వత్యే నమః. జప విధానం ఉత్తర దిశలో ఆకుపచ్చ దుస్తులలో జపించండి. ప్రయోజనాలు చదువులో విజయం, ఉద్యోగంలో పురోగతి, తెలివితేటలు పదునవుతాయి. తులారాశి. శుక్రుడి ప్రభావంతో తులారాశి వారు కళలు, సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. జపించాల్సిన మంత్రం ఓం శుక్రాయ సరస్వతి నమః. జప విధానం
తెలుపు లేదా నేత నీలం రంగు దుస్తులలో తూర్పు దిక్కులో కూర్చొని జపించాలి. ప్రయోజనాలు: సంగీత కళల్లో విజయం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది, ఆకర్షణ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు. కుజ ప్రభావంతో వృశ్చిక రాశి వారు సాహసోపేతమైన స్వభావం కలిగి ఉంటారు. జపించాల్సిన మంత్రం ఓం అంగారకాయ సరస్వతీ నమః. జప విధానం: ఎరుపు వస్త్రాలలో ఆగ్నేయ దిశలో జపించాలి. ప్రయోజనాలు: ధైర్యం పెరుగుతుంది, శత్రువులపై విజయం, రహస్య జ్ఞానం లభిస్తుంది. ధనస్సు రాశి. బృహస్పతి ప్రభావంతో ధనస్సు రాశి వారు జ్ఞానవంతులు, మతపరమైన స్వభావం కలిగి ఉంటారు. జపించాల్సిన మంత్రం ఓం బృహస్పతయే సరస్వత్యే నమః. జప విధానం: ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులలో జపించాలి. ప్రయోజనాలు: ఆధ్యాత్మిక జ్ఞానం, బోధనలో విజయం, గురుకృప లభిస్తుంది. మకర రాశి. శని ప్రభావంతో మకర రాశి వారు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారు. జపించాల్సిన మంత్రం ఓం శం శనిశ్చరాయ సరస్వత్యే నమః. జప విధానం: పశ్చిమ దిశలో నలుపు లేదా నీలం రంగు దుస్తులలో జపించాలి. ప్రయోజనాలు: కష్టానికి తగిన ప్రతిఫలం, కెరియర్లో స్థిరత్వం, శని దోషం తగ్గుతుంది. కుంభరాశి. శని ప్రభావంతో కుంభరాశి వారు వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. జపించాల్సిన మంత్రం ఓం శం శనైశ్చరాయ సరస్వత్యే నమః. జప విధానం: వాయవ్య దిశలో నీలం రంగు దుస్తులలో జపించండి. ప్రయోజనాలు: కొత్త ఆలోచనల్లో విజయం, సాంకేతిక రంగంలో పురోగతి. మీనరాశి. బృహస్పతి ప్రభావంతో మీనరాశి వారు ఊహాశక్తి, భావోద్వేగాలు అధికంగా కలిగి ఉంటారు. జపించాల్సిన మంత్రం ఓం బృహస్పతియే సరస్వత్యే నమః. జప విధానం: ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులలో జపించాలి. ప్రయోజనాలు: విజయం, ఆధ్యాత్మిక ఎదుగుదల, సృజనాత్మక రంగంలో లాభం.